చిన్నారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తామని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. చిన్నారెడ్డి వెనక బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. పార్టీ లాయలిస్ట్ అయితే టికెట్ కోసం డబ్బులు ఇచ్చారని ఎలా మాట్లాడతారని మండిపడ్డారు. పార్టీ చిన్నారెడ్డికి అనేకసార్లు టికెట్ ఇచ్చిందని, ఇప్పుడు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా అవకాశం కల్పించిందని అన్నారు. చిన్నారెడ్డిపై తప్పకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న మేఘారెడ్డితో మా ప్రతినిధి అజీం ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఉన్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి పంచాయతీ చిన్నారెడ్డికి మీకు పంచాయతీ ఏంటి? అసలు చిన్నారెడ్డికి మేఘారెడ్డికి ఏం పంచాయతీ లేదు. కాంగ్రెస్ పార్టీకి మీద మాట్లాడటంలోకి పంచాయతీ అక్కడ. సో అట్లా మాట్లాడొద్దని మేము ఆయన గురించి చెప్తున్నాము. అట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మీద అధిష్టానం మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన్నారెడ్డి గారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మేము రికమెండ్ చేస్తాం. పార్టీ సీనియర్ నాయకులు లాయలిస్టు అలాంటి వ్యాఖ్యలు చేశారు. దీన్ని అనుకున్నటువంటి ఆవేదన ఏంటో తెలుసుకోవచ్చు కదా. పార్టీ లాయలిస్టు నిజంగానే మీరు అన్నట్లు ఏదైనా బాధ ఉంటే ఎవరికి చెప్పుకునాలి? పీసీసీ ప్రెసిడెంట్కి చెప్పుకున్నాలి, సీఎం గారికి చెప్పుకున్నాలి, ఢిల్లీలో పోయి చెప్పుకున్నాలి. అట్లా రోడ్ల మీద మాట్లాడొద్దు కదా. ఎక్కడ లాయలిస్టు? అధిష్టానం పైసలు తీసుకొని సీట్లు ఇచ్చిందంటే లాయలిస్ట్ అన్నట్ల. పార్టీని బ్లేమ్ లేపుతున్నాడు, కాంగ్రెస్ పార్టీని బదలాన్ని లేపుతున్నాడు. 8 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా 9 సార్లు బీఫామ్ ఇచ్చి, ఆయన కాంగ్రెస్ జెండా ఇచ్చి, కాంగ్రెస్ బొమ్మ ఇచ్చి, ఒకసారి మినిస్టర్ చేసిన కాంగ్రెస్ పార్టీ మీద ఆయన మాట్లాడుతున్నాడు. సో అది ఇక్కడ ఇష్యూ. చిన్నారెడ్డి వెనక ఎవరైనా ఉన్నారనుకుంటారా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి? మేము అనుకుంటున్నాం, వనపర్తి ప్రజలు అనుకుంటున్నారు. చిన్నారెడ్డి వెనకాల మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, వాళ్ళందరూ కలిపి ఈయన మేఘారెడ్డి వచ్చి గెలిచి ఉన్నాడు. మేఘారెడ్డి ఈ డెవలప్మెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మచ్చ లేకుండా ముందరకు పోతున్నాడు. ఈయన ఎట్లాంటి పరిస్థితులు ఇక్కడ ఆపాలని వాళ్ళందరూ కలిపి ఆడుతున్న డ్రామా ఇది. సీఎంకి కూడా కంప్లైంట్ చేస్తారా? ప్రధాన డిమాండ్ ఏంటి అసలు? సీఎం గారు ఏఐసీసీని, పీసీసీని, ఎమ్మెల్యేను, కాంగ్రెస్ పార్టీని మొత్తం ఆయన డ్యామేజ్ చేస్తున్నాడు కాబట్టి ఆయన మీద చర్య తీసుకోవాలని సీఎం గారు కూడా ఇస్తారు కదా. ఏదైతే పార్టీ సీనియర్ లాయలిస్ట్ అయితే డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చారని చెప్పి ఎలా మాట్లాడతారు? సో ఖచ్చితంగా చిన్నారెడ్డి వెనక కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారని చెప్పి కూడా ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆరోపణ చేస్తున్నారు. కెమెరా శిక్షణతో అజీం, ప్రైమ్ 9, గాంధీ భవన్.